దెబ్బకు 2 కిలోలు తగ్గారు అందరూ. వెల్ డన్, అన్నీ పూర్తయ్యాయి. ఇగో ఈ తింగర్ పీసే ఈవిడే ట్రిప్కి 4-5 బాల్ వేయడానికి ట్రై చేశారు మీరు. అలా వేయకూడదమ్మా, ట్రిప్కి ఒకటే వేయాలి. అండ్ నలుగురికి ఒకసారి చప్పట్లు. చాలా బాగా ఆడారు. ఎంత బాగా అర్థం చేస్తున్నారు, చెప్పగానే అర్థమైంది వాళ్ళ గేమ్. సో ఇంత బాగా అర్థమైంది కాబట్టి అంత బాగా ఆడారు. సో నలుగురికి థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చేసిన ఈ ప్రయత్నానికి గాను ఆ కుటుంబానికి మీ చేతుల మీదుగా 20,000 రూపీస్. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురు సపోర్ట్ చేసినందుకు. మేడం గారు మీ పేరు? సాయి సంధ్య, సాయి సంధ్య. ఓకే, ఏం చదువుతున్నారు? బీటెక్ థర్డ్ ఇయర్, బీటెక్ థర్డ్ ఇయర్. ఏ కాలేజ్? గేట్స్ కాలేజ్. గేట్స్ కాలేజ్. అదే గేట్ వేసి ఉంటుంది, అవును చూసాను నేను. మేడం గారు? సమీనా. సమీనా. మీరేం చదువుతున్నారు? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. గేట్ వేసి ఉంటుందా తీసి ఉంటుందా? వేసి ఉంటుంది. వేసే ఉంటుందా? ఓకే. ఇటు సింధు, సింధు. మీరు? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్. తెరిచిన గేటా మూసిన గేటా? తెరిచిన గేటే, తెరిచిన గేటేనా? పోవాలి కదా కాలేజ్. తప్పదుగా మరి. అదేంటి వాళ్ళు రోజు రమ్మంటారు, నన్ను చూడకపోతే అస్సలు ఉండలేరు మా కాలేజ్ వాళ్ళు. మరి రోజు రావాలంటారు. ఎక్కడ వెళ్తాం, రోజు కుదరదు కదా, 1000 పనులు. పరీనా. ఓకే, మీరేం చదువుతున్నారు? బీటెక్ అయిపోయింది. అయిపోయిందా? తోస్తారు బయటికి. ఏం చేస్తారు మరి? జాబ్ ట్రయల్స్. జాబ్ ట్రయల్స్ చేస్తున్నారు. వస్తుంది మీకు ఎప్పటికైనా ఉద్యోగం, ప్లీజ్. ఎస్. ఓకే, సో మీ నలుగురు ఇప్పుడు మా టీంని ఎంటర్టైన్ చేయాలి కదా, తప్పదు కదా. సో ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? డైలాగ్ అండ్ డాన్స్. డైలాగ్ చెప్పండి. అయితే అయిపోయారు ఇల్లు ఇవాళ. చెప్పమ్మా డైలాగ్. ప్రదీప్, మన ఛాన్స్ ఇస్తావా? నేను హార్ట్ లో పెట్టుకొని చూసుకుంటా. తప్పకుండా అమ్మా, ఒక 5-6 ఏళ్ళలో ఆలోచిద్దాం. అప్పుడు మీకు మ్యారేజ్ అయిపోతుంది కదా. అదే ఆవిడ పర్మిషన్ అడిగి. ఓ, మీ వైఫా? ఓకే ఓకే. థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మేడం గారు? ప్రదీప్, సెకండ్ ఛాన్స్ ఇస్తావా? నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. ఒకళ్ళు బిస్కెట్, ఇంకోళ్ళు క్రీమ్ బిస్కెట్. నేనేమైపోవాలి, నిన్నేమనుకోవాలి, ఏ మనసును సో స్వీట్. తప్పకుండా మీరు అడగడం నేను కాదండవా. థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్, అదే థర్డ్ ఛాన్స్ ఇస్తావా? నేను కూడా హార్ట్ లో పెట్టి చూసుకుంటా. 4th ఛాన్స్. ఛాన్స్ ఏం వద్దు, అయినా కానీ చూసుకుంటా. అయ్యో, థ్యాంక్ యూ మా, వెరీ గుడ్. సార్, మీరున్న పరిస్థితుల్లో మీరు చెప్తున్నట్టు చాలా తక్కువే వస్తూ ఉంటాయి భజనలు, కానీ 15 రోజులకు ఒకసారో నెలకు ఒకసారో జరుగుతుంది. అవును సార్. అది జరిగినా ఒక 400 రూపాయల వరకే వస్తుంది. అవును సార్. అందుకనే మీ భార్య గారు కూడా, ఆవిడ కూడా పనికి వెళ్ళడం మొదలు పెట్టారు. అవును సార్. సో బయట ఇంట్లో పనిచేసి వస్తారు. అవును సార్. అంటే ఆవిడకి ఎలాంటి కష్టాలు ఉంటాయి అక్కడ, అంటే మీకు వచ్చి చెప్పుకోగలుగుతారా ఆవిడ? ఏదైనా సమస్య వచ్చినప్పుడు వచ్చి చెప్తా ఉంటారు సార్. ఎవరో ఏదో ఇది చేసినారని అది చేసినారని చెప్తా ఉంటారు సార్. నా సంఘటనలోన సార్ ఒక తూరు అయితే పూర్తిగా మెట్ల మీద నుంచి నేను కిందకు పడినాను సార్. మెట్ల మీద నుంచి పడినప్పుడు ఆ మనిషికి అర్థం కాలేదు. అది పూర్తి అర్థం కాకున్నప్పుడు ఏం చెప్పాలి మనిషికి అనేది నాకు అర్థం కాలేదు. మా అక్కగారికి ఏం చెప్పేసినాను. కాలు వాసిపోయింది, నడచలేకపోతా ఉన్నాను. ఎట్లా చేయాలా అనే ఉద్దేశంతో చాలా బాధపడి వేరే వాళ్ళతో కూడా పోయినాను సార్. ఏమన్నా అడగదామని కూడా పోయినాను. పోయినప్పుడు ఏమైందంటే, ఏమైంది సార్ ఇట్లా పూర్తిగా నాకు జరుకోకున్నప్పుడు ఏం చేస్తానంటే సార్, మసీదుల కాడ పోయి కూడా అడుక్కొని తెచ్చుకుంటాను సార్. ఇంకా అదే లాస్ట్కి పోయి అడిగితే కొంతమంది కూడా ఏదో డబ్బులు అడుక్కునే కూడా ఏదో డ్రామా చేస్తున్నారు అని కూడా అన్నారు సార్. అప్పుడు నాకు మాత్రం చాలా బాధేసింది సార్. ఎందుకురా ఈ జీవితం బతికి కూడా వేస్ట్ కదా అనేది అంత స్థితిగా వచ్చేసింది సార్ నాకు. మీరు చేతులతో సైగలు చేసి మీ భార్యకి ఏం చెప్దాం అనుకున్నా చెప్పగలుగుతారు. అవును సార్. కానీ ఆవిడ మీకు తిరిగి ఏం చెప్తోంది అంటే, ఆవిడ మాట్లాడలేరు కాబట్టి ఆవిడ చేసే సైగలు మీకు కనిపించవు. అవును సార్. సో ఆవిడ ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు ఆవిడ పనికి వెళ్తారు, బయట సరిగా పని చేయకపోయినా, వాళ్ళు ఏమైనా అన్నా, అక్కడ ఏమైనా ఇబ్బందులున్నా ఆవిడ ఎలా చెప్పుకుంటారు మీతో? చూపిస్తుంది సార్, చేత్తో చూపిస్తుంది.
ఇట్లా సామాన్తో చూపిస్తుంది ఇట్లా పొయ్యేసి వస్తాను అని. మీ చేతి మీద చూపిస్తారు. మీ చేతి వేసి ఇట్లా తోమి చూపిస్తుంది సార్. ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా డబ్బులో ఏమన్నా అడుగు అని చెప్పినాను అనుకో, ఇట్లా వాళ్ళని అడుగు అని చెప్పి చూపిస్తానమాట. 100, 200, 300 అట్లా ఏమన్నా అడుగు వాళ్ళని. ఈరోజు మన పరిస్థితి బాగాలేదు కదా అని అంటే మనకు ఆ మాట పోయి అడుగుతుంది కూడా మంచి. సార్ అండ్ దీంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కానీ బయట వాళ్ళు కానీ అండ్ వేరే అన్ని విధాల ఏదైనా ఎక్కడి నుంచైనా ప్రభుత్వం తరఫు నుంచో లేకపోతే ఎక్కడి నుంచో ఏదో విధంగా మీకు సహాయం అందుతుందా సార్? బయట సహాయం అంటూ ఎక్కడెక్కడా లేదు సార్. పూర్తిగా ఎక్కడ ఏమి ఇది లేకపోతే మసీదులకు పోయి తెచ్చుకుంటాను. అది రాకపోని దైవాధీనము. పొయ్యకేం పోతాను సార్. వస్తే ఇంట్లోకి జరుపుకుంటాను, లేకపోతే ఊరికే ఉండిపోతాను సార్. ఏదైనా పింఛన్ వస్తుందా సార్? పింఛన్ అయితే వస్తుంది సార్. ఇంటి బాడికి 2000 రూపాయలు. ఓకే, ఎవరు తీసుకొస్తారు? మేమే పోతాం సార్, ఆటో పట్టుకొని పోతాము. సో చివరి ప్రయత్నం చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడి నుంచి సహకారం రాదు. వచ్చే ఆ చిన్న పెన్షన్తోనే ఇల్లు గడవాలి. బయటికి వెళ్ళి పని చేయలేని పరిస్థితి. సో పేపర్ ప్లేట్లు, పేపర్ గ్లాసుల షాప్, దుకాణం పెట్టుకుందాం అనుకున్నారు ఆయన. సో దానికోసం చివరి ప్రయత్నానికి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయగలిగే వాళ్ళు, మమ్మల్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు, వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు, అలాంటి ఆల్రౌండర్లు 2 కావాలి. ఓకే, సో 2 అంకుళ్ళు వచ్చారు ముందుకి వాళ్ళ వంతు సపోర్ట్ అందించడానికి. సో ఈ చివరి ప్రయత్నంతో ఆయన అనుకున్నట్టు పేపర్ ప్లేట్లు, పేపర్ గ్లాసుల దుకాణం ఆయన పెట్టుకోవడానికి కావాల్సిన సొమ్ము ఏదైతే ఉందో మీ చివరి ప్రయత్నంతో వచ్చేస్తుంది. రైట్, మీ ఇద్దరు చాలా సింపుల్ గేమ్ ఆడుతున్నారు. 2 సైకిల్ మీద ఎక్కి కూర్చుని ఒకళ్ళు క్లాక్ వైజ్, ఒకళ్ళు యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతూ ఉంటారు. ఆ బొచ్చులో ఒక్కొక్క బాల్ తీసుకొచ్చి ఈ బొచ్చులో వేస్తూ ఉంటారు. కాలు కింద పెట్టడానికి లేదు. రెడీ? తీసుకోండమ్మా, మీకు నచ్చిన సైకిల్ తీసుకోండి. ఓ నిండు భూమి నేను 2 చేతులతో కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పద పదరా. 3, 2, 1 గో. నేల 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 నవ్వుతోంది నాల, నత్తన్నాడి పొద్దు సూర్యుడులా, వేల 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 సైన్యమయ్యి బాళ దూసుకెళ్ళ మంది నాలో కల. సర్ర 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 ఆకాశం కోసేసా, 2 రెక్కలు తోడికేసా, గిర్ర 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 భూగోళం చుట్టూరా గుర్రాల వేగంతో తిరిగేసా. ఏ కొంచెం కల్తీ లేని కొత్త చిరుగాలై ఎగరేస సంతోషాల జెండా జెండా. నువ్వేమొద్దు, నేను ఈ అంకుల్ తెలుతా. జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగోరే జాగో. వెతికా నన్ను నేను, దొరికా నాకు నేను, నాలో నేను ఎన్నో వేల వేల మైళ్ళు తిరిగి పనిచేస్తాను నన్ను, పరిచేస్తాను నన్ను. 8 దిక్కులన్నీ పొంగిపోయి ప్రేమై వెలిగి గుమ్మ 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 గుండెల్ని తాకేలా గంధాల గాలల్లే వస్తా. కొమ్మ కొమ్మారెమ్మ పచ్చంగా నవ్వేలా పన్నీటి జల్లునే తెస్తా. 5, 4. చేస్తా జాగో జాగోరే జాగో జాగో వెల్ ప్లేడ్, సూపర్.